మన దగ్గర ఉండేది 2 రకాలు. ఇంకొకటి చేస్తాను 6x, అది ఈవినింగ్ అట్లా అయిపోతుంది. దాని గురించి కూడా తర్వాత చెప్తాను. దీని వచ్చి హెక్సా అంటారు. 6 రెక్కలు ఉండేదాన్ని దేన్నైనా కూడా హెక్సా అంటారు. 4 రెక్కలు ఉండేదాన్ని క్వాడ్ అంటారు. ఈ 6 రెక్కలు ఉండే దీంట్లో మనం ఆప్షన్స్ చాలా చేంజ్ చేసుకోవచ్చు. అంటే X8 మోటార్లు వేసుకోవచ్చు, X6 ప్లస్ వేసుకోవచ్చు, X6 వేసుకోవచ్చు, X9 వేసుకోవచ్చు, అలా వేసుకోవచ్చు. ఈ X8 వేసుకుంటే ఏమంటే ఈ ట్యాంక్ని మార్చుకోవచ్చు. ఇది రిమూవబుల్. 4 స్క్రూలు ఉంటాయి. ఇది తీసుకుంటే రిమూవబుల్ అవుతుంది. దీనికి 10 లీటర్స్ అన్న పెట్టుకోవచ్చు, 16 లీటర్స్ అన్న పెట్టుకోవచ్చు, 20 లీటర్స్ అన్న పెట్టుకోవచ్చు. అంటే ఈ మోటార్స్ క్యాపబిలిటీ పెట్టి ఆ ట్యాంక్ పెట్టుకుంటాం మనం. X6 ప్లస్ అంటే 10 లీటర్స్ నుంచి 16 లీటర్స్ దాకా పెట్టుకోవచ్చు. 8 ఉంటే 20 లీటర్స్ దాకా పెట్టుకోవచ్చు. కానీ మనం 20 లీటర్స్ ఇవ్వకుండా 10 లీటర్స్ ఇస్తాం. అంటే ఎక్కువ కెపాసిటీతో తక్కువ బరువు మోసేది, అంటే లైఫ్ ఎక్కువ వస్తుంది. అట్లా దీనికి స్మార్ట్ బ్యాటరీ అని ఒకటి ఇస్తాం. ఇది 10 లీటర్ల ట్యాంక్తో స్మార్ట్ బ్యాటరీతో 3 ట్యాంకులు పడుతుంది. అంటే 3 ఎకరాలు స్ప్రే చేస్తుంది. ఇది ఛార్జ్ అయ్యేది 20 to 25 మినిట్స్ లోపల ఛార్జ్ అవుతుంది. అంటే మనం డిశ్చార్జ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. మనం ఒకవేళ ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ రాగానే దించేసామంటే 20 మినిట్స్లో ఛార్జ్ అయిపోతుంది. అక్కడ పర్సంటేజ్ ఉంటుంది కదా, ఇప్పుడు 100%కి ఒక 50 40 వచ్చి అది దించేసామనుకోండి 20 మినిట్స్లో ఛార్జ్ అయిపోతుంది. లేదు నువ్వు 20% తీసుకొచ్చేదా కొట్టినావు అది 25 మినిట్స్ 30 మినిట్స్ అట్లా టైం తీసుకుంటుంది. అది వారం నుంచి అది ఫుల్ అయిపోతే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. దీన్ని ఆర్సీ అంటారు, రిమోట్ కంట్రోలర్ అంటారు. దీంట్లో 6 మోడల్స్ ఉంటాయి. దానికి T12 అంటారు. MK15 ఉంది, H12 ఉంది. నెక్స్ట్ వచ్చి వ్యూ RC7 అని దీనికి పెట్టినది అది ఉంది. DK32 అని ఉంది. అట్లా 6 మోడల్స్ ఉన్నాయి. ప్రెజెంట్ దీనికి వాడేది కంఫర్టబుల్గా ఉండేది T12 మాత్రమే. బాగుంటుంది దీనికి వాడుకునేదానికి. దీనికి మొబైల్ ద్వారా బ్లూటూత్ ద్వారా దీనికి ఆర్సీకి డ్రోన్కి కనెక్ట్ చేసుకుంటాం. దీంట్లో వాడే FC వచ్చి V9 అంటారు. మొబైల్ ద్వారా అంటే దానికి మరి నెట్ ఉండాలి కదా, ఎంత వీడి వరకు ఉంటే మనకి కంఫర్ట్? జస్ట్ కనెక్ట్ అయ్యేదానికి నెట్ ఉంటే చాలు. మళ్ళీ నెట్ ఆఫ్ చేసినా కూడా కనెక్షన్లోనే. ఇది V9 అంటాను. V9 ఇది FC. ఇది పవర్ కంట్రోలర్. దీంట్లోంచి పవర్ తీసుకొని మనం బ్యాటరీ పెడతాం కదా, ఇది పవర్ తీసుకొని దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. దీనికి పవర్ వచ్చి కింద పవర్ మోడల్ అని ఉంటుంది, దానికి పవర్ వస్తుంది. దాంట్లోంచి దీనికి వస్తుంది, దీంట్లోంచి దీనికి పోతుంది. ఇది మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్నాం కదా, ఆ రిసీవర్ ద్వారా దీనికి దానికి అటాచ్మెంట్ అట్లా. దీన్ని ఆర్మ్స్ అంటారు. ఆర్మ్స్ ఒకవేళ మీరు ఎవరైనా కాల్స్ మాట్లాడే వాళ్ళు ఏదైనా పోయిందంటారు కదా సర్వీస్కి వచ్చినప్పుడు, ఆమ్ పోయిందంటారు. ఆమ్ అంటే ఇది ఇక్కడ నుంచి పొడుగు ఇది కంప్లీట్ పూర్తిగా ఆమ్. ఇది మోటార్, ఇది ప్రొపల్లర్. దీనికి కెమెరా కూడా ఒకటి ఉంటుంది. మనం మొబైల్లోనే ముందర ఏదైనా లైన్స్ ఉన్నా చూసుకునేదానికి కంఫర్టబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇవి నాజల్స్ అంటారు. తెలుసు కదా, ఇవి ద్వారానే మనం స్ప్రేయింగ్ చేసేది. దీనికి వచ్చి 6 ఆర్మ్స్ ఉన్నాయి కదా, 6 నాజల్స్ ఇంటికి లేదా కానీ 4 వస్తాయి దీనికి. ఇప్పుడు ముందర 2 ఆర్మ్స్ ఉంటాయి కదా, ఆ ఆర్మ్స్ పడిన సరే బ్యాక్ 2 ఆర్మ్స్ కూడా అక్కడే స్ప్రే చేస్తాం. అందువల్ల ఏం చేస్తాం అంటే 4 నాజల్స్ మాత్రమే ఇస్తాం, 6 ఇవ్వం. ఇప్పుడు ఇది ఆర్మ్ తీసుకుంటాం 4. ఎందుకంటే ఈ రెండు ఉండే ప్లేస్ సేమ్ ఉంటుంది. అది స్ప్రే చేసిన కానీ ఇది స్ప్రే చేస్తాం. అప్పుడు దానివల్ల యూజ్ లేదు కదా మనకి. అందువల్ల 4 నాజల్స్ మాత్రమే పెడతాం. ఇది అడ్డమైతే ఫైర్ అందువల్ల ఎవరు నడతారు కదా, 6 ఉన్నాయి 4 ఎందుకు బ్యాలెన్స్ కొరకు. దీంట్లో ఉండేది 11 లీటర్స్ పడుతుంది అక్కడ ట్యాంక్స్. కానీ మనం 10 లీటర్సే, ఒక ఎకరాకి 10 లీటర్స్ మాత్రమే స్ప్రే చేసుకోవాలి. రికమెండెడ్ డోస్ అంటే ఇప్పుడు ముందులు చెప్పారు కదా, ఒక ఎకరాకి అదే ఎకరాకి ఒక 1/2 లీటర్ కొట్టాలి అనుకోండి. డ్రోన్తో అయితే 350 ml అయితే సరిపోతుంది 1 ఎకర్కి. 70 to 75% తీసుకుంటే సరిపోతుంది. వాళ్ళు చెప్పే రికమెండెడ్ డోస్ కంటే మనం 75% వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ట్యాంక్ మనం కడుక్కోవాలనుకుంటే ఇట్లా వాటర్ ఇప్పుడున్న మనం ఏదన్నా ఒక ముందు కసువు ముందు అలాంటి కొట్టాము, వాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళకి పురుగు ముందు కొట్టాలా. అట్లాంటప్పుడు ఏమంటే దీంట్లో ముందు ఉండిపోతుంది, అది చనిపోయే ఆస్కారం చాలా ఉంది. దాన్ని ఏం చేస్తామంటే దీని లోపల వాటర్ పోయేసి కింద క్యాప్ ఉంటుంది. ఈ క్యాప్ ఓపెన్ చేసుకుంటే
క్యాప్ ఉంది కదా, మళ్ళీ క్యాప్ కింద పైపేరు ఉంది. అదేం కాదు, అది సపరేట్గా వచ్చేస్తుంది. ఆ క్యాప్ రిమూవ్ చేసుకుంటే దాంట్లో ఉండే వాటర్ కిందకు వచ్చేస్తుంది. ఈ కాల్స్ మాట్లాడే వాళ్ళు ఎవరన్నా 1 year టెక్నికల్ ఇష్యూ ఏది వచ్చినా మనమే సాల్వ్ చేస్తామని చెప్పండి వీడియో కాల్ ద్వారా. స్పెషల్గా ఇట్లాంటివి